జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్. చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు చెప్పిన విషయాన్ని అక్కడ వరకు ఊకొట్టి బయటకు వచ్చి యథేచ్ఛగా గోవధన చేసే విధంగా ముస్లింలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన గోపరివార్ చేసి వివిధ హిందూ సంస్థలన్నీ కూడా కలిసి ఈ మన విజయవాడ పట్టణంలో ఊర్మిళా నగర్ లో సుమారుగా 195 గోవులు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం, గోసంత ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం, వెంటనే గోప్రేమికులు కొంతమంది అది చూసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఉదయం నుంచి పోలీసు వారితో చర్చలు చేసుకోవటం, వారితో మాట్లాడటం. సిఐ గారు మాట్లాడారు, ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏసీపీ గారు మాట్లాడారు, మరొక మార్గదర్శకాన్ని వారు ఇచ్చారు. కానీ మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళంటూ వాళ్ళు దానికి ఒప్పుకోకపోవటం. ఈ అర్ధరాత్రి పూట సుమారుగా 11 గంటలు అవుతున్నట్టు సుమారు సమయం. ఈ సమయంలో 195 గోవులను రక్షించడానికి ఇక్కడ ఉన్న ధర్మపరులు, గోమాత రక్షకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేసు కట్టాల్సిందే. ఒక గోమాతను కూడా మేము పంపించాం, గోసంతని మేము కాపాడుకుంటాం. కానీ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ దాడి చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలిసి వచ్చింది. ఈ మీడియా ద్వారా పోలీస్ యంత్రాంగం ఎలర్ట్ అయ్యి మరి అటువంటి దాడులు పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం. ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన కబేలాలో ఉన్న గోవధశాలలో 400 గోవులున్నాయి. 14 సంవత్సరాలు నిండకుండా లోపు ఉన్నాయి. అంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేక దూడలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారో, మరియు హైకోర్టు ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారో, అలాగా పీస్ కమిటీ లాగా ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మరియు డాక్టర్స్ బృందం, వెటర్నరీ డాక్టర్ బృందం కానివ్వండి, వారు చెప్పిన విషయంలో ప్రభుత్వం రిలీజ్ చేసిన పాంప్లెట్ లో కూడా 14 సంవత్సరాల లోపున గోవులు కానీ ఎద్దులను కానీ వధించే అవకాశాన్ని స్పష్టంగా ఇచ్చి ఉన్నారు. కానీ దాన్ని అతిక్రమించి అక్కడ 400 గోవులు, ఇక్కడ 195 ఎద్దులు ఇక్కడ ఉండటం కూడా జరిగింది. కావున వీటిని కాపాడాల్సిన బాధ్యత చట్ట ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 50 మంది యానమల్ అడ్మినిస్ట్రేటివ్ వారు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది. ఈ ఊర్మిళా నగర్ లో మేము ఇప్పుడు అందరం కూడా అన్ని ఫోన్ల ద్వారా కూడా ఇక్కడ ఉన్న స్థలాన్ని మేము మీకు తెలియపరుస్తాం. వెంటనే గోప్రేమికులు, గోబంధువులు, ధర్మపరులు, ధార్మికపరులు, సేవాపరులు అన్నిటికీ అతీతంగా అడుగు వేసి ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత. కాపాడుకుందాం, కాపాడుకుందాం గోమాతలను, కాపాడుకుందాం గోమాతలను, రక్షించుకుందాం, రక్షించుకుందాం గోమాతలను, రక్షించుకుందాం గో సంతతిని, రక్షించుకుందాం గో సంతతిని. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై గోమాత, జై